నమస్కారం ఫ్రెండ్స్. మన జీవితంలో మనం ఆఖరికి స్వార్థానికి బలిగాక తప్పదు అనిపిస్తుంది నాకు. అంటే ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసినాక ఈ స్వార్థం అనేది మనల్ని బలి తీసుకుంటుందేమో, మనం అనుకున్న లక్ష్యాలు పక్కన పడి, అంటే లక్ష్యాలతో పాటు మనం ఆర్థికంగా ఎదగాలి అనే రెండు భావనలు ఉంటే, దాంట్లో ఆర్థికంగా ఎదుగుతున్నాము తప్ప మనం సమాజాని కోసం ఏదో చేద్దాము, సాధిద్దాము, జనాలతో ఇంటరాక్ట్ అయ్యి మనము మారి వాళ్ళలో మార్పు తీసుకొద్దాము, ప్రయత్నం చేద్దాం. అంటే ప్రయత్నం చేస్తూనే ఉంటాం, కానీ దాని ఫలాలు మనం చూడకపోతే, అంటే కండ్లారా చూడకపోతే, మనము డబ్బు సంపాదించే సాధనంగా మారిపోయామా? అసలు మనం ఏం చేద్దాం అనుకున్నామో మనం ఏమైపోతున్నాం? నేను యూట్యూబ్ తీసినాక చాలా రియలైజ్ అయినా. యూట్యూబ్ ద్వారా నేను 10 మందికి ప్రాక్టికలీ పోయి నా బ్రెయిన్లో ఏం నడుస్తుంది, నేను ఎలాంటి వాడిని అని చెప్పుకునే బదులు, ఒక మొబైల్ ఆన్ చేసి ప్రపంచానికి నా మనస్తత్వము, నేను ఆలోచించే విధానము వాళ్ళకేమైనా ఉపయోగపడుతుందేమో అని నేను అలా అనుకొని ఈ యూట్యూబ్లో ఎంటర్ అయ్యాను. చాలామంది నన్ను యూట్యూబ్లో గిమిక్స్ చేయి, సబ్స్క్రైబర్స్ పెంచుకో, పాపులర్ అయిపో, స్పాన్సర్షిప్స్ తీసుకో, పెద్ద మీటప్స్ పెట్టు, అందరూ కలిసి సబ్స్క్రైబర్స్ అందరు కలవాలి, అలా పాపులర్ అయిపోవాలి, మనం ఒక ఇన్ఫ్లుయెన్సర్గా మారాలి. మా మామయ్య నాకు ఒక సజెషన్ కూడా ఇచ్చారు. నేను ఒకసారి చెప్పిన మీకు, ఏమయ్యా నీవు ఇంత కమర్షియల్ పర్సన్లా ఉంటావు, కానీ అసలు కమర్షియల్ యాంగిల్ నీ దాంట్లో ఏం లేవు. నువ్వు ఫైనాన్స్ గురించి, దాని గురించి, దీని గురించి మాట్లాడతావు, డబ్బు సంపాదనే నీ ధ్యేయంగా ఉంటుంది, అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ పర్సన్ అని నీవే చెప్పుకుంటావు, కానీ నీ దాంట్లో కమర్షియల్ యాంగిల్ ఏం కనిపిస్తలేదు. అసలు మాలాంటి పర్సన్ మీ ప్లేస్లో ఉండుంటే సబ్స్క్రైబర్స్ని మొత్తం నాకేస్తుంటాం మేము. అంటే అదేలాగా, అంటే అందరూ నీ మాట వింటున్నారు, వేలాది లక్షలాది గంటలు వాచ్ టైం వస్తుంది. చాలా మంది ముక్కు నేలకేసి రాచుకున్నా నీకు వచ్చినంత వాచ్ టైం వస్తలేదు ఎవరికి. గూగుల్ ఎంత ఇస్తుందో వేరే వాళ్ళకి అంత ఇస్తలేదు. మరి ఇలాంటి మంచి ఆపర్చునిటీ, గాడ్స్ అండ్ ఆపర్చునిటీ, నీ మాటలు
అందరికీ నస్తున్నాయి. నీవు రియల్ ఎస్టేట్ గురించి బాగానే అందరిని కన్విన్స్ చేస్తున్నావు. కానీ ఆర్థికంగా నీవు ఎదగాలి, పాపులర్ అయిపోవాలి అనే కాంక్ష నీలో లేదు. నీవు ఈ రియల్ ఎస్టేట్‌తో పాటు వాస్తు గురించి నీవు మాట్లాడు. వాస్తు సాల్వ్ చేస్తా అని చెప్పు. అంటే ఇంటితో పాటు రియల్ ఎస్టేట్‌తో పాటు నువ్వు వాస్తుని ఎంచుకున్నావంటే ఎంతోమంది అంటే ఇల్లు కొని బాధపడేవాళ్ళు, ఇల్లు కొనే కన్నా ముందు వాస్తు చూపించుకునేవాళ్ళు ఇలా బాగా ఉంటారు. నీవు కూడా వాస్తు నేను కొన్ని నేర్పిస్తా. ఆ వాస్తు అంటే నాకు తెలుసు అని చెప్పు. నేను నీకు కొన్ని ట్రిక్స్ చెప్పిస్తా వాస్తులో. నువ్వు ఎలాగో మంచిగా మాట్లాడతావు కదా. 10 మందిని నువ్వు అప్రాక్సిమేట్‌గా వాస్తులో నువ్వు 5, 10 మందిని కన్విన్స్ చేసి వాళ్ళకి కొద్దిగా చేంజ్ వచ్చేటట్టు నువ్వు అలా మభ్యపెట్టగలిగితే వందల మంది వస్తారు. అప్పుడు నీకు ఒక చక్కటి సైడ్ బిజినెస్ అవుతుంది. నీవు కులం పరంగా కూడా బ్రాహ్మణుడి కాబట్టి నీవు ఈ వాస్తుతో పాటు గృహప్రవేశాలు కూడా నీవు తీసుకోవచ్చు. మన దగ్గర చాలా మంది బ్రాహ్మణులు ఉన్నారు. సో వాస్తుతో పాటు నువ్వు గృహప్రవేశాలు కూడా చేపిస్తా అని చెప్పు. నువ్వు బ్రాహ్మణ్ కదా, ఎవరైనా కన్విన్స్ అవుతారు. తక్కువ రేట్లో గృహప్రవేశాలు, మంచి గృహప్రవేశాలు. నెక్స్ట్ శని దోషాలు ఇలా కన్విన్స్ చేయి. మీకు శని పట్టుకున్నది, శని వల్ల ఇవన్నీ జరుగుతున్నది అని నీవు రియల్ ఎస్టేట్ నుంచి మెల్లగా గృహప్రవేశాల నుంచి శాంతి పూజల నుంచి అలా నువ్వు బారసాలలో అలా కంప్లీట్ రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్ నువ్వు ప్రజలకు అందించగలిగితే నీకు యూట్యూబ్ కన్నా 10 బిజినెస్ పెరిగి అసలు నువ్వు యూట్యూబ్ చేసే అవసరమే పడదు. కరెక్ట్. మా మామయ్య చెప్పింది 100% కరెక్ట్. వేరే వాడు ఉండింటే ఇవన్నీ ఆయనకు తోడుండింటే డెఫినెట్లీ వెళ్ళిపోయేవాడు. నెక్స్ట్ యూట్యూబ్ చేసే అవసరమే ఉండదు. అవుట్ అండ్ అవుట్ ఈ బిజినెస్లో ఎంటర్ అయిపోతే గృహప్రవేశానికి 30,000, 10,000 లేని గృహప్రవేశం లేదు. 30,000 కొద్ది సౌండ్ పార్టీ ఉంటే 30,000-40,000 ఇట్లాగూ ఉడిచేస్తాం నేను. నువ్వు పెద్ద ఫ్రాంచైజీ బిజినెస్ లాగా ఈ రియల్ ఎస్టేట్ సేల్స్, గృహప్రవేశాలు, శాంతి పూజలు, దాంతోపాటు పెళ్ళిళ్ళు, పటాకులు ఇవన్నీ ప్లస్ నీకు ఫుడ్ రిలేటెడ్ కూడా తెలుసు, క్యాటరింగ్, ఇలా నీవు యూట్యూబ్ని యూజ్ చేసుకొని వేల మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసి నువ్వు ఇలాంటి బిజినెస్ చేస్తే నీకు ఇంకా అడ్డు ఉండదు అని సజెషన్ ఇచ్చారు. అంటే ఇవన్నీ నాకు బహుశా తెలియదు అనుకుంటున్నారు వాడు. నేను ఇంతగానం వీడియోస్ చేసిన వాడిని హైరైజ్లోనే నిట్టా ముంచిన వాడిని నాకు ఇవన్నీ తెలిసి ఉండవు. అంటే నా ఛానల్ సక్సెస్ చూసి జనాలకు ఐడియాస్ వస్తాయి. ప్రజలు నమ్ముతున్నారు అంటే ప్రజల నమ్మకం ఎంత ఇంపార్టెంట్ అంటే ప్రజలు నమ్ముతున్నారు అని తెలవగానే వాళ్ళకి ఎంత చక్కగా టోపీలు వేయచ్చు కదా. ఇప్పుడు నేను మీ అందరికీ నా అకౌంట్ నెంబర్ ఇస్తాను. ఏమండి మీరందరూ నా వీడియోస్ నచ్చితే మీరు గూగుల్లో ఇస్తే వాడు 30% గుంజేసుకుంటాడు. మీరు డైరెక్ట్ నా అకౌంట్కి పే చేయండి అంటే ఎంతమంది పే చేస్తున్నారు?
అంటే న్యాయంగా నేను టోపీ వేయదలుచుకోలేదు. మీరు కన్విన్స్ అయితే నా అకౌంట్‌కి డబ్బులు వేయడం ఇది కరెక్టా? నాకు వాస్తవం తెలుసు. నేను అవన్నీ చేయగలను. ఇంత చిట్కేసినంత నాకు. కానీ నా ఉద్దేశము టోపీ పెట్టడానికి, వీళ్ళను ఉచ్చులో లాగడానికి, నా పాపులారిటీ పెంచుకోవడానికి నేను ఎవ్వరిని కలవను. మీకు ఇది అందరికీ తెలుసు. నేను ఎవ్వరిని కలవను. నేను ఎవ్వరితో మాట్లాడను. ఫోన్లో కూడా మాట్లాడను. ఎదగాలి అంటే మాట్లాడాలి కదా! ఇప్పుడు చాలా మంది ఒకసారి అన్నారు, అందరు కలిసి కలుద్దాం సార్ మనం సబ్స్క్రైబర్స్ అని. వద్దు. నాకెందుకో పబ్లిక్ ఇంటరాక్షన్ నచ్చదు. నా నా ఇది ఉంది, ఆరా ఉంది కదా, అది డిస్టర్బ్ అయిపోతుంది. నాకు పొగడతలు నచ్చవు, కించపరచడాలు కూడా నచ్చవు, వెన్నుపోట్లు అస్సలే నచ్చవు. నేను ఎప్పుడూ ఆలోచిస్తుంటా, అసలు ఈ యూట్యూబ్ ద్వారా నేను అనుకున్నది సాధిస్తున్నానా లేదా? ప్రజలకు ప్రాక్టికల్ ట్రుత్స్ నచ్చవు. వాళ్ళు ఎవరు అభిమానిస్తున్నారో వాళ్ళను మనం కూడా పొగడాలి. వాళ్ళు కండ్ల ముందు తప్పు చేస్తున్నా వాళ్ళని పొగడేసేయాలి. అంటే వ్యూవర్స్ వస్తారు, సబ్స్క్రైబర్స్ వస్తారు, లైక్లు వస్తాయి. లేకపోతే వీడియో 500, 600, 700కి ఆగిపోతుంది. అంటే నేను కూడా ఒకసారి ఆలోచించే స్టేజ్కి తీసుకొస్తారు సబ్స్క్రైబర్స్ కూడా. నిజాలు మీకు నచ్చవా? ఆలోచించండి. చంద్రబాబు నాయుడు ఎప్పుడూ మంచివాడు కాదు. జగన్ ఎప్పుడూ మంచివాడు అంటే చెడ్డవాడు కాదు. నరేంద్ర మోదీ అన్నీ మంచివి చేస్తలేడు. రేవంత్ రెడ్డి ఎప్పుడు గ్రేట్ లీడర్ కాడు. ఎప్పుడు అన్ని వేళలా అన్ని మనుషులు మంచి పని చేయరు. మోదీ సౌత్ ఇండియాని సర్వనాశనం చేద్దామని ప్లాన్ వేస్తే సౌత్ ఇండియాలో ఎంత పవర్ ఉందంటే మోదీనే బురిడి కొట్టించింది సౌత్ ఇండియా. మోదీకి ఏమంటే సౌత్ ఇండియా ఇస్ మోస్ట్ కరప్ట్ ఏరియా అనే భావన. నేనేమన్నాను, దేశంలో నకిలీలు తయారు చేసేది గుజరాతీలు, మార్వాడీలు అన్నాను. నేనేమన్నాను, మేము కరెక్టే, మరి నకిలీలు అమ్మేటోడు వాడు ఎంత దుర్మార్గుడు, అది రాజస్థానీలు, గుజరాతీలే చేస్తారు. టోటల్ భారతదేశంలో నకిలీలు తయారు చేసేది రాజస్థానీలు, గుజరాతీ. నేనేమన్నా తప్పన్నా? కరెక్టేనా కదా? మోదీ గ్రేటే, నేను లేదంటలేదు. దేశానికి మోదీ కావాలి. ఎక్కడ కావాలి? సౌత్ ఇండియాని కంట్రోల్ చేయలేక దాన్ని మొత్తంగా తుడిచిపెడదామని ట్రై చేస్తే సౌత్ ఇండియా గట్టిగా నిలబడింది కనుక మోదీని కూడా తట్టుకోగలిగింది సౌత్ ఇండియా. నేను ఎప్పుడు అదే చెప్తా, నిజాన్ని మనం అనలైజ్ చేసి ప్రాక్టికల్గా అప్లై చేయకుంటే ఒక చిన్న మోదీ బై 4 అనే వ్యక్తి, అంటే చిన్న మోదీ వచ్చి సౌత్ ఇండియాని లేపేస్తారు. గుజరాత్లో ఏముంది కనుక? రాజస్థాన్లో అంత వలసదారులే. రాజస్థాన్లో పుట్టి వాడు అక్కడ ఉన్నాడు, వాడు దేశంలో ఏదో కొనకి వెళ్ళిపోతాడు. అంటే అలాంటి దౌర్భాగ్యపు రాష్ట్రాల్లో పుట్టిన వాడు దేశాన్ని శాసిస్తున్నాడు. దేశాన్ని శాసించే సత్తా ఉన్న సౌత్ ఇండియన్స్ బానిసలుగా మిగిలిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు సౌత్ ఇండియాలో ఆర్టిఫిషియల్ దానిలకు బాగా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎగ్జాంపుల్ బంగారం. బంగారం
ఏమి అది పెద్ద అంటే లైఫ్ టర్నింగ్ థింగ్ అది మన జీవితంలో మార్చేస్తుందా బంగారం? కానీ క్రేజ్ మనకు అదే. ఫిలిం యాక్టర్స్ అంటే క్రేజ్, బంగారం అంటే క్రేజ్, ఆస్తులు అంటే క్రేజ్, పెళ్ళిళ్ళు అంటే క్రేజ్. ఇప్పుడు ఇవన్నీ నేను విమర్శిస్తే మీకు అందరికి కోపాలు వస్తాయి. నేను కూడా మా మామయ్య చెప్పినట్టు టోపీ వేసే విధానాలు, లేదా నేను కూడా లేఅవుట్స్కి పోయి అబద్ధపు లేఅవుట్స్కి పోయి బ్రహ్మాండంగా ఉంటుంది ఇక్కడ కొనుక్కోండి నేను హామీ ఇస్తున్నా అని చెప్పడం. మీరు చూస్తున్నారు లేదు ఇప్పుడు టోపీ వేసే పెద్ద పెద్ద ఫైనాన్స్ కంపెనీలు 300 కోట్లు తీసుకొని పరారి, అంటే జిల్లా కేంద్రాల్లో కూడా 300-400 కోట్ల ఫ్రాడ్ జరుగుతుంది. వీటన్నిటికీ అంటే ఒక ఫేమస్ పర్సన్ స్పాన్సర్ లేదా బ్రాండ్ అంబాసిడర్. నాకు అవి ఇష్టం లేదు. నేను ప్రజలతో కలవను, ఎందుకంటే వాళ్ళు అనవసరంగా నా మైండ్ డిస్టర్బ్ చేస్తారు, నా ప్రైవసీని మొత్తం ఇచ్చేస్తారు. నేను ప్రశాంతంగా కూర్చొని ఆలోచించి ఒక వీడియో చేస్తాను. నాకు అదే అనిపిస్తుంది. యూట్యూబ్ కాస్త నాకు ఒక ఫైనాన్షియల్ సపోర్ట్గా మిగిలిపోతుంది, కానీ సమాజంలో ప్రాక్టికల్గా మార్పులు వస్తున్నాయా లేవా అదంతా మీరే చెప్పాలి. ఇప్పుడు నేను ఎగ్జాక్ట్లీ 1.5-2 ఇయర్స్ నుంచి చెప్తున్నా, రాబోయే రోజుల్లో హై రైజెస్ పై భయంకరమైన కేసులు పడతాయని చెప్పిన. మీరు చూస్తున్నారు టీవీలలో దీంట్లో, అంటే పేరు కూడా తెలియని హై రైజ్ మొత్తం వచ్చి కంప్లైంట్ చేస్తుంది. మన జనప్రియ వాళ్ళు చేసినారు, అసోసియేషన్ బాగా చేసి వాడు అసలు ఎమ్యూనిటీస్ చేస్తలేడు, మేమంతా వచ్చి చేరిపోయినామంట. నిన్న వాసవి వాడు చూడండి విచ్చలవిడిగా. 1 ఇయర్ లేట్ అయితే ఏమవుతుంది అంట, 2 ఇయర్స్ లేట్ అయితే ఏమవుతుంది? 1999 కోవిడ్ వచ్చినప్పుడు మాకు ఆటోమేటిక్ పర్మిషన్ ఇచ్చిందట, రేరా మీరు లేట్ చేసుకోండి అని. అంటే విచ్చలవిడితనం చూడండి. అంటే వీళ్ళంతా ఎవరు కొనుగోలుతారు, ఎవరు అంటే కోటీశ్వర్లు. ఇప్పుడు హైరైజ్లో ఒకడు కొన్నాడు అంటే మన దగ్గర ₹1,00,00,000 లేదే వాడు ఫ్లాట్ కొన్నాడు అంటే ₹1,00,00,000 కట్టే సామర్థ్యం ఉన్న వాళ్ళే హైరైజ్లో కొంటారు కదా. వాళ్ళేమో రోడ్లు చుట్టూ ఉంటారా? కాదు, ఎడ్యుకేటెడ్, ఎడ్యుకేషన్లో కూడా మంచి పీజీలు చేసి ఫారెన్ రిటర్న్ అయ్యి, లేదా ఇక్కడ సాఫ్ట్వేర్లలో చేసి జిఎం, వైస్ ప్రెసిడెంట్, చైర్మన్ స్థాయిలో ఉన్న వాళ్ళు, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు, వీళ్ళే కదా అక్కడ ఇన్వెస్ట్ చేసేది. అంటే వీళ్ళు బురుడి తింటున్నారంటే ఎందుకు తింటున్నారు, ఎట్లా తింటున్నారు మనం ఆలోచించాలి. వీళ్ళని బురుడి కొట్టించేది ఎవడు అంటే ఈ ముదనష్టపు బిల్డర్. వాడంతా విచ్చలవిడి చెప్తుండవు. 1 minute సైలెన్స్ అట. ప్రజలు నీవు టైంకు ఫ్లాట్ ఎందుకు ఇవ్వలేదంటే దానికి నిరసనగా 1 minute సైలెన్స్ అట. వీడి శాడిజం చూడండి, విచ్చలవిడితనం చూడండి. 2 బ్లాకులు ఎఫ్టీఎల్ ఉన్నాయంటే వాళ్ళు వచ్చి ఇన్స్పెక్షన్ చేసి లేవు, ఎఫ్టీఎల్లో లేవు అని చెప్పినట్ట. 2 బ్లాకులు అంటే డబ్బులు ఇప్పించి ఏమో చేపించండి, సాఫ్ చేపించి. సోషల్ మీడియాలో 6-10 వ్యూస్ ఉన్నాడు వాసవి ఫ్రాడ్ అని చెప్తున్నాడు. నీకు ఎందుకు భయపడుతున్నావు? 5-6 వ్యూసే కదా వాడికి వచ్చింది. నీకు వచ్చిన నష్టం ఏంది? నువ్వు ప్రెస్ కాన్ఫరెన్స్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది అని ఎందుకు చెప్పాలి? 5-6 వ్యూలు చెప్పిన వాడు ఏం చెప్తున్నాడు? 1000 మంది ఫ్లాట్లు కొంటే ఒక 100 మంది కూడా నిరసన తెలియజేస్తలేరు అంటే మన స్టేట్ అట్లనే ఉంది. మరి చాలా మంది ఆఫీస్లోకి వెళ్ళిపోయింటారు నిరసన తెలిపే బదులు, నీకు 500 ఇస్తా సార్, నీవే నా తరఫు నుంచి చేసి అని చెప్పిండు. అంటే ఇంత వీక్ నీస్ ఉన్నోళ్ళు సొసైటీలో ఉన్నారు. కోట్లు సంపాదించిన తమ రైట్స్ కోసం ఫైట్ చేయలేని దుస్థితి ఉన్నారు. మా డబ్బులు మాకు ఇప్పియండి సార్, మా ఈఎంఐలు మేము కట్టలేకపోతుంది. మరి అండర్ కన్స్ట్రక్షన్ ఆ దమ్ము లేకపోతే అండర్ కన్స్ట్రక్షన్ తీసుకోవద్దు. ఇప్పుడు అధిక వడ్డీకి మేము ఇస్తాము అని డబ్బులు తీసుకొని మిమ్మల్ని ఎట్లా మోసం చేస్తున్నారో అట్లా తక్కువ రేట్లో మీకు ఫ్లాట్లు ఇస్తాము అని కూడా బిల్డర్స్ అలాగే మోసం చేస్తున్నారు. అంటే
ఆ చదువు రాని వాళ్ళు అధిక వడ్డీకి ఎలా మోసపోతున్నారో, చదువు వచ్చిన వాళ్ళు కూడా తక్కువ రేట్లు దొరుకుతాయి ఫ్లాట్లని ఆశపడి ప్రీ లాంచ్లో కొన్నోళ్ళు కూడా అదే ఏడుపు ఏడుస్తున్నారు. అంటే వాళ్లకు మీకున్న డిఫరెన్స్ ఏమి? వాళ్ళకి మీకున్న డిఫరెన్స్ ఏమి? నేను మీకు 1.5 ఇయర్ నుంచి చెప్తున్నా. మీరు చూడండి రియల్ ఎస్టేట్ మీద ఎన్ని కేసులు ఫైల్ అవుతాయి. నేను చెప్పిన అమ్యూనిటీస్ మీద కేసెస్ ఫైల్ అవుతాయి. ఎఫ్టిఎల్ కేసెస్ ఫైల్ అవుతాయి. ఎఫ్ఎస్ఐ కేసు ఫైల్ అవుతాయి. యూడిఎస్ కేసెస్ ఫైల్ అవుతాయి. నెక్స్ట్ చూడండి, యూడిఎస్ క్యాల్కులేషన్స్ అన్నీ రాంగ్. ఎందుకంటే యూడిఎస్ ఇప్పట్లో ప్రూవ్ కాదు, దానికి 15 years కావాలి. అంటే బిల్డింగ్లు క్షీణిస్తుంటే అప్పుడు యూడిఎస్ గుర్తుకొస్తుంది అందరికి. ప్రాక్టికల్ యూడిఎస్ అన్ని క్యాల్కులేషన్స్ అన్నీ రాంగ్. ఇప్పుడు చాలామంది చెప్తారు, నీవు ఇవన్నీ చెప్పి ప్రజల్లో ఏమన్నా చైతన్యం వస్తుందా? లేదు. నువ్వు చెప్పి నువ్వు వేస్ట్ వీడియోలు చేస్తావు. నిజంగానే ఒకసారి అనిపిస్తుంది, నేను నిజంగానే వేస్ట్ వీడియోలు చేస్తాను. ప్రజల్లో చైతన్యం లేదు, కదలిక లేదు. నువ్వు అట్లా చేయి, వీడియో ఇట్లా చేయి, నేను ఏం చేస్తే ఏం చేసేది? చైతన్యం రానప్పుడు నాకు యూట్యూబ్ నుంచి రెవెన్యూ తప్ప ప్రజల్లో చైతన్యం వస్తలేదు. ఆ రెవెన్యూ కూడా తగ్గిపోయింది. నన్ను కూడా యూజ్ చేసుకొని సబ్స్క్రైబర్స్ దొబ్బేసారు. నాకు అర్థమవుతుంది. ఫ్యూచర్ సిటీ కానివ్వండి, హైరైజెస్ కానివ్వండి, 111 జియో కానివ్వండి, ఇప్పుడు కొత్తగా వస్తున్న ఫ్యూచర్ సిటీ కానివ్వండి, యాదాద్రి కానివ్వండి, నేను లాజికలీ ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇప్పుడు 10 మంది నన్ను సానుభూతిగా ఎందుకు చూస్తున్నారంటే, నువ్వు ఇంత కష్టపడి చేసి ఇంతమందిని రక్షించినా వాళ్ళు చేసిన ద్రోహం ఇట్లుంది, వీళ్ళకి ఇట్లా కాదు, నువ్వు వాస్తు నేర్చుకో, అది నేర్చుకో, ఇది నేర్చుకో, నువ్వు ఈజీగా కన్విన్స్ చేయి, నువ్వు పర్సనల్గా పోయగలవు, వాస్తు తెలిసిన వాళ్ళు మాకున్నారు, వాళ్ళని పంపిస్తాము, నువ్వు వాస్తు కమిషన్ బిజినెస్ స్టార్ట్ చేయి అంటే, నేను పెడుతున్న ఎఫర్ట్, మీరు ఇస్తున్న రెస్పాన్స్ చూసి ప్రజలు జాలిపడి నాకు అంటే కొత్త ఐడియాలు ఇస్తున్నారు. వీళ్ళకి ఇట్లా చేస్తే లాభం లేదు, నువ్వు చాలా సిన్సియర్గా ఉన్నావు. వాసవి గురించి నేను చెప్పింది గంటాపరంగా, వేరే వాడు అంటే ఇప్పుడు పెద్ద జులిస్ తీస్తుండే, మేము అందరిని పెట్టి పెద్ద ఎల్బీ స్టేడియంలో కాన్ఫరెన్స్ పెడుతుండే, చూసినావా నేను ఇట్లా చెప్పిన ఇట్లా కరెక్ట్ అయింది. నేను సింపుల్గా తీసి పారేసిన. వాసవి గాలి తీసింది నేను ఫస్ట్. అసలు హైరైజ్ గాలి తీసిందే నేను. నా ఛానల్ వచ్చే వరకు హైరైజ్ అనేది పెద్ద లగ్జరీ లివింగ్ అని చెప్పి, యూడిఎస్ తెలియదు, ఎఫ్ఎస్ఐ తెలియదు, నేను ఇండస్ట్రీనే కాదని చెప్పిన. నాకు సివిల్ ఇంజనీరింగ్కి, నాకు ఈ రియల్ ఎస్టేట్కి సంబంధమే లేదని నేను ఇప్పుడు ఎన్నోసార్లు చెప్పిన. అయినా అలవోకగా చెప్పేసినవి. నా దగ్గర ఇంకా కాంప్లెక్స్ ఇవి ఉన్నాయి, నా దగ్గర న్యూస్ ఉన్నాయి, నేను షేర్ చేస్తలేను. నేను కూడా రియలైజ్ అయినా కొన్ని. నాకు చాలా సమాచారం నా దగ్గర అందుతుంది, ఉంది. ఆంధ్ర మీద వీడియోస్ చేయొద్దు. ఎందుకు చేయొద్దు? ఆంధ్రాలో జరుగుతున్న ఎకనామిక్ ఫ్రాడ్ బహుశా దేశంలో ఎక్కడ జరుగుతలేదు. ఐఎమ్ సారీ, ఆంధ్ర వాళ్ళకు నా శ్రద్ధాంజలి. ఆంధ్రాలో జరుగుతున్న ఎకనామిక్ ఫ్రాడ్ బహుశా దేశంలో ఎక్కడ జరుగుతలేదు. హైదరాబాద్ కన్నా ఎక్కువ ఫ్రాడ్ జరుగుతుంది. హైదరాబాద్ ఇస్ ప్రాక్టికల్. ఇప్పుడు చూడండి, అక్కడ హైరైజ్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, డెవలప్మెంట్ ఉంది. వెస్ట్ హైదరాబాద్ అందరూ డ్రోన్ విజువల్స్ చూపిస్తున్నారు. ఇది అమెరికానా, న్యూయార్కా, లాస్ ఏంజల్స్కి హైదరాబాద్కి డిఫరెన్స్ లేదు. ఇట్లా డ్రోన్ విజువల్స్ అని చూపిస్తున్నారు. ఇప్పుడు అదే డ్రోన్ అమరావతి మీద ఎగిరించింది, ఏం అనిపిస్తుంది? ఏం లేదు. కానీ వెస్ట్ హైదరాబాద్ రేట్స్ అమరావతి దగ్గర వస్తుంది. అంటే ఇది ఎకనామిక్ ఫ్రాడ్ కాకుండా ఇంకేం? 5,000 ఎకరాలలో ఎయిర్పోర్ట్ ఎందుకు కావాలి? ఎవరికన్నా కనెక్షన్స్ ఉంటే నన్ను చంద్రబాబు నాయుడు ముందర కూర్చోబెట్టాడు, లేచి పారిపోతాడు చంద్రబాబు నాయుడు. లోకేష్ కూడా పారిపోతాడు. క్వాంటమ్ సిటీ అంటే ఏమి?
క్వాంటమ్ బిల్డింగ్ ఎందుకు? అర్జెంటుగా అమరావతికి లైబ్రరీ అవసరమా? ఇప్పుడు ఆంధ్రాలో చిన్న చిన్న లైబ్రరీలు మస్తున్నాయి. దానికి ఆదరణ ఉందా? క్యాపిటల్‌కి కావాల్సిందేంది? లైబ్రరీనా? కావాలి లైబ్రరీ, లేదంటే లేదు నేను. లైబ్రరీ ఒక అంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటున్నారు అనడానికి నిదర్శనం. దానికి అన్ని కోట్లు పెట్టడం ఎందుకు? ఇప్పుడు అర్జెంటుగా లైబ్రరీ అవసరమా? ఎంతమంది బుక్స్ చదువుతున్నారు? గురజాడ అప్పారావు అంటే ఎంతమంది తెలుసు? టంగటూరి అంటే ఎంతమంది తెలుసు? అడగండి సడన్గా. నిద్రలేపి ఆంధ్రాలో టంగటూరి ఎవడు రా బాబు? గురజాడ అప్పారావు ఎవరు? ఇప్పుడు ఆ డొక్కా సీతమ్మ గురించి ఆ చాగంటి వాళ్ళు వీళ్ళు చెప్తే కానీ తెలుస్తలేదు ఎవరికి. డొక్కా సీతమ్మ అనేవాడు మాకు తెలుసండి మా ఆంధ్ర అన్ని ఫ్రాడ్. ఇది ఆంధ్రాలో తెలిసేది తెలుస్తుంది. ఇప్పుడు మీ ఊరు ఏ జిల్లాలో ఉందంటే కూడా చెప్పడానికి రెడీగా లేరు. హైదరాబాద్లో ఉన్నాడు. అట్లా అయిపోయింది పరిస్థితి వాడు. పవన్ కళ్యాణ్కి పొలిటికల్గా ఆంధ్ర అంటే ప్రో ఆంధ్ర అని ఎట్లా ప్రూవ్ చేయాలని తెలియక తెలంగాణ దృష్టి తాగటం వల్ల పశ్చిమ గోదావరి, ఉభయ గోదావరి జిల్లాలు ఇట్లా అయిపోయినాయట. తెలంగాణ వాళ్ళ గోచి ఎక్కడ ఉందో వాళ్ళకి తెలియదు. మీకు దృష్టి తాకే అంత పవర్ తెలంగాణకు లేదు. నేను ఒకటి చెప్తాను, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కన్నా 10 రెట్లు పచ్చగా న్యాచురల్ రిసోర్సెస్తో ఉన్న దౌర్భాగ్యమైన స్టేట్ అది. తెలంగాణ కన్నా 10 రెట్లు ఆంధ్ర పచ్చగా న్యాచురల్ రిసోర్సెస్, ఓర్స్, మినరల్ రిసోర్సెస్ ఉన్న సస్యశ్యామలమైన దౌర్భాగ్యపు స్టేట్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ స్వతహాగా దౌర్భాగ్యం లేదు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనాలు వెన్నుపోటుదారులు, వాళ్ళ పొలిటీషియన్స్ వెన్నుపోటు పొడుస్తున్నారు. నేను చెప్తున్నా కదా, అదలా బదిలీ చేసుకుంటే తెలంగాణ వాళ్ళంతా ఆంధ్రాకి వచ్చేస్తాం, ఆంధ్ర వాళ్ళంతా తెలంగాణకు వచ్చి చూడండి ఎట్లుంటుంది. డిఫరెన్స్ తెలుస్తుంది. అంటే ఆంధ్ర యొక్క ఇంపార్టెన్స్ మీకు తెలుస్తుంది. మేము స్వర్గంలో ఉన్నాము అప్పుడు అనుకుంటున్నాం. అందరూ హైదరాబాద్కి వస్తున్నారు కదా, తెలంగాణ వాళ్ళంతా ఆంధ్ర సెటిల్ అవుతాము, ఆంధ్ర వాళ్ళంతా ఇక్కడ వచ్చేసారు. అప్పుడు మీరు ఆంధ్రాలో ఉండి ఎంత అంటే హౌ లక్కీ యు ఆర్ మీకు తెలుస్తుంది. తెలంగాణ వాళ్ళు ఎందుకు గింజుకుంటారు, ఎప్పుడు ఎందుకు పోరాటాలు చేస్తారు అనేది తెలంగాణలో ఉంటే మీకు కూడా తెలిసి వస్తుంది. పక్కకే నది పోతుంటుంది, ఎత్తిపోతలు లేకుంటే పంటలు పండవు. అది తెలంగాణ. ఆ దౌర్భాగ్యం మీకు లేదు. చేత్తో తోడితే నీళ్ళు వస్తాయి. గోదావరి జిల్లాలో చేత్తో తోడితే వస్తాయి. మా దగ్గర 1000 ఫీట్లు కొడితే కానీ నీళ్ళు పడవు అని బండలే. మరి తెలంగాణ దృష్టి ఆంధ్రాకు తాకాలంటే తాకిన ఆంధ్రాకి ఏమవుతుంది? ఆంధ్రకు తెలంగాణ దృష్టి అవసరం లేదు. ఆంధ్రాకు ప్రకృతి దృష్టి తాకుతూనే ఉంటాయి. ఫ్లడ్స్, సైక్లోన్స్, పొలిటీషియన్స్. సైక్లోన్ కన్నా పెద్ద బెడద పొలిటీషియన్స్ మీ ఆంధ్రాలో. ఇంకోటి, ఆంధ్ర మెంటాలిటీ ఇట్ సెల్ఫ్ ఇస్ శాపం టు ఆంధ్ర పీపుల్. నేను చెప్తున్నా, కల్చరలీ ఎప్పటి వరకు మీరు ఇంప్రూవ్ గారు, అప్పటి వరకు మీ ఏ గూగుల్ రానివ్వండి, పీగుల్ రానివ్వండి, టీసీఎస్ రానివ్వండి, ఎవడు రానివ్వండి, అక్కడ సిచ్యువేషన్ చేంజ్ కాదు. పెడదాం, డిబేట్ పెడదాం. ఎవడన్నా అంటే దమ్ము ధైర్యం ఉంటే, మీకు ఆంధ్రాలకు పౌరుషం ఉంటే నన్ను పిలవండి, చెప్తా మీకు మీ అంటే మీ స్టేజ్ మీదనే మిమ్మల్ని ఇన్సల్ట్ చేస్తాను. ఏం జంక మన ధైర్యంగా ఉండాలి. మీరు కూర్చున్న జాగిడిచి పారిపోవద్దు. అంటే స్టూపిడ్ పొలిటీషియన్స్ చెప్పే వరకు మీకు సోయి లేదు. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న ఫూలిష్నెస్ అంతా ఎక్కడ ఉంది అని నేను అంటే జనాలు మాట్లాడుతుంటే హైరైజ్లో ఉండేటోళ్ళని అంతా ఎవాల్యుయేట్ చేస్తే దీంట్లో 70% హైరైజ్ ఓనర్స్ అంతా ఆంధ్ర వాళ్ళే.
అంటే హైదరాబాద్లో జరిగే ఫ్రాడ్లో ఇరుక్కోపోయిన వాళ్ళు 70% ఆంధ్ర వాళ్ళు ఉన్నారు. అంటే నేను హై రైజ్ పై ధ్వజమెత్తితే ఎవరికి మంచి జరుగుతుంది? ఆంధ్ర వాళ్ళకే కదా. మీరు కోట్లు పెట్టి ఫ్లాట్లు కొంటుంటే నేను ఆపితే అది ఎంత పెద్ద పని. కానీ మన ఛానల్ ఎక్కడ ఉంది? 16,000 సబ్స్క్రైబర్లు. అందరూ నవ్వుతున్నారు. నువ్వు ఇంత అంటావు, 16,000 నువ్వు పెంచుకుంటానే లేవు. గూగుల్కి పైసలు కట్టాలి, లేదా వాస్తు బిజినెస్ చేయాలి, చిత్ర విచిత్రమైన పనులు చేయాలి. అంతే వాళ్ళకు ఇట్లా నడుస్తుంది. ఇట్లా చేస్తేనే అవుతుంది, లేకపోతే కాదు. రీల్స్ చేయాలి. కొంతమంది చెప్తారు రీల్స్ చేస్తే సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. నేను నాకు వీలు వచ్చినప్పుడు ఎప్పుడైనా ఒక షార్ట్ వేస్తా, అంతేగాని నేను రీల్స్ చేసి బాయిలో బల్లి పల్లికకు డ్యాన్స్, నేను ఆ మాంగ్లీ కన్నా మంచి డ్యాన్స్ చేస్తాను, మీకు తెలియదు. ఒకసారి చేసి చూపిస్తాను. మాంగ్లీకి ఇంకా మూమెంట్ వస్తలేదు, కానీ నాకు వస్తాయి, మంచిగా వస్తాయి. కానీ ఇది ఛానల్ మన ఐటమ్ సాంగ్ ఇది ఛానల్ కాదు కదా. నేను షార్ట్స్ చేసి ఇట్లా చేసి ఏం లేదు. అంటే ఒక ఉద్దేశము రాను రాను కమర్షియల్గా మారిపోతుంది. ప్రజల్లో చేంజ్ రాకపోతే డబ్బులు వస్తాయి. ఇప్పుడు ఇది కాకపోతే నేను ట్రేడింగ్ చేసుకుంటా, ఏమో చేసుకుంటా, నాకు ఒకసారి వీలు కాకపోతే వీడియోనే చేయాలి. ఎందుకంటే ట్రేడింగ్ టెన్షన్ ఉంటుంది నాకు. డబ్బులు అక్కడి నుంచి వస్తాయి, లేదా ఇక్కడి నుంచి వస్తాయి, లేదా ఇంకొక చోటు నుంచి వస్తాయి, ప్రాబ్లం ఏం లేదు. కానీ ప్రతి ఒక్కటి సపరేట్ బిజినెస్ యూనిట్, అవునా కదా. ఇప్పుడు మంచి మార్గం కూడా ఒక బిజినెస్ యూనిట్ నాకు. అది సక్సెస్ఫుల్ కావాలి, అది ప్రాఫిటబుల్ ఉండాలి. నేను టైం ఎనర్జీ వేస్ట్ చేస్తే దాని ఫలితాలు దక్కాలి. దానికి ఫైనాన్షియలీ తుస్సు కావద్దు, సబ్స్క్రైబర్స్ తుస్సు కావద్దు, నేను చెప్పిన మాటలు అసలే తుస్సు కావద్దు. ట్రిపుల్ 1 జియో ప్రాంతాల్లో మీరు పెద్ద ప్లాట్లు కొనాలి అంటే ఎక్కడెక్కడ కొనాలి? ఎక్కడెక్కడ కొనాలని చెప్తే నాకేమొస్తుంది? తక్కువ ఏం రాదు కదా. ఇప్పుడు ఫ్యూచర్ సిటీలో ఎక్కడ కొనాలి కూడా నేను చెప్పొచ్చు, కానీ చెప్పండి ఏమొస్తుంది నాకు? 111 జియోలో ఎక్కడెక్కడ కొనాలి నాకు తెలుసు. ఎక్కడెక్కడ కొనాలి? చాలామంది అంటారు నేను అంత పాగాలు చేస్తున్న జనాలు, నువ్వు ఇస్తున్నది ఏ గ్రేడ్ సమాచారము, అవి తీసుకొని నిన్ను ఫూల్ చేస్తున్నారు జనాలు అంటే నిజమే. నేను కావాలనే ఫూల్ అవుతున్నా, కానీ ఏ గ్రేడ్ సమాచారం నేను దాచిపెడుతున్నాను. ఇదైతే 100% ఐఎమ్ టేకింగ్ కేర్. నేను సింపుల్గా చెప్తే కోట్లు మిగిలాలి అంతే. ఇప్పుడు చూడండి, అందరు రోడ్డు మీద వచ్చిండ్రు, మా పైసలు మాకు కావాలి, మా ఈఎంఐలు కావాలి. యూడిఎస్ తెలియదు, ఎఫ్ఎస్ఐ తెలియదు, ఎమ్యూనిటీస్ అంటే తెలియదు. ఎమ్యూనిటీస్ ప్రోగ్రెస్ లేకుండా మీరు ఫ్లాట్లో ఎట్లా ఎంటర్ అవుతారు? మీరు కంప్లీట్ అయిన ఫ్లాట్లో ఎంటర్ అయితే మీకు జిఎస్టీ తగ్గుతుంది కదా, వితౌట్ జిఎస్టీ. కానీ మీకు ప్రీ లాంచ్లో కావాలి, ప్రీ లాంచ్లో ఈఎంఐలు కడతారు. ఏమది ఎడ్యుకేటెడా మీరంతా? ఏమనంటే నీకే లేదు, నాకున్నది లేదు పక్కన పెట్టండి. నేను చెప్తున్నదా కరెక్టా రాంగా రెండే వేసుకోండి. నేను చెప్పటం వల్ల మీకు లక్షలు మిగిలినాయా లేదా? చాలామంది మిమ్మల్ని కలుస్తారు, నన్ను కలిసి ఏం చేస్తారు? నా దగ్గర ఏమున్నాయి? బొక్క, రక్తము, మాంసము, అది కూడా కొద్ది కొద్దిగా ఉంది. ఏం చేస్తారు? నన్ను కలిసి ఏం చేస్తారు? ఏమన్నా ఐశ్వర్యరాయ్ కాదు, రేవంత్ రెడ్డి కాదు, సుందర్ పిచాయ్ కాదు. ఏదో పుట్టకుట్టి కోసం ఒక వీడియో చేసుకొని వేసుకుంటున్నాడు. లాస్ట్కి అట్లా అయిపోయింది.
నేను కూడా వ్యూస్ కోసం వీడియో చేసుకున్నట్టు అయిపోయింది లాస్ట్. ఎందుకంటే సమాజం అట్లా ఉంది. అయిపోయింది. వీడియోలు అయిపోయినాయి. మనకు వీటితో పని లేదు. అది 10 మంది అబ్జర్వ్ చేస్తున్నారు. వాసవి వచ్చి మొత్తుకుంటున్నాడు. ఇది ట్రిగ్గర్ చేసింది ఎవరు? సోషల్ మీడియాలో రియల్ ఎస్టేట్లో నెగటివ్ ఎవడని చెప్పేటోడు ఉండనా? 2.5 years బ్యాక్ ఒకసారి చెక్ చేయండి. 2.5 బ్యాక్ వీడియోస్ మీరు 2.5 years బ్యాక్ వీడియోస్ చెక్ చేసుకోండి. ఎవడైనా రియల్ ఎస్టేట్ మీద ఒక నెగిటివ్ సెంటెన్స్ మాట్లాడినాడు చూపించండి. ఎక్సెప్ట్ ఈ ప్లాట్లు ఫ్లాట్లు గవర్నమెంట్ ల్యాండ్స్ మీద కట్టి మోసం జరిగిన ఇష్యూస్ తప్ప ఇండ్ల మీద మేస్త్రి ఇండ్ల మీద అట్లీస్ట్ మేస్త్రి ఇండ్ల మీద ఒక వీడియో చేసిన దాఖలాలు లేవు. క్వాలిటీ మీద ఒక వీడియో చేసిన దాఖలాలు లేవు. హైరేజ్ పక్కన పెట్టండి. హైరేజ్ అంటే లగ్జరీ లివింగ్, స్వర్గంలో ఉండేటట్టు ఉంటుంది అని ప్రచారం తప్ప ఎవడు హైరేజ్ మీద ఒక్క మాట మాట్లాడారు. నేను తీసుకున్నది మామూలు రిస్క్ అనుకుంటున్నా. ఎవని జీల దమ్ము లేదు, ఒక్క మాట మాట్లాడడానికి రియల్ ఎస్టేట్. ఎంతమంది ఇంజనీర్స్, ఎంతమంది టెక్నికల్ పీపుల్, ఎంతమంది సేల్స్ వాళ్ళు, ఎవడు మాట్లాడచ్చు, ఎవడన్నా మాట్లాడచ్చు కదా. ప్రజలు బలైపోయే స్థితిలో ఉన్నాడు, ఎవడన్నా మాట్లాడదామని మాట్లాడాడు. ఇట్లా ఛానల్ నడిపిస్తారు కనుకనే జనాలంతా స్పాన్సర్లు తెచ్చుకుంటున్నారు, యాడ్స్ వేసుకుంటున్నారు. ఎవరు ఇది వాడు చూసుకుంటున్నారు. అందరు నాలా పిచ్చోళ్ళు లేరు. ఆంధ్రాలో తప్పు జరుగుతుందంటే మాట్లాడతా, సబ్స్క్రైబ్ మేము ఉండమంట పోండి. నాకు ఛాన్స్ ఉంటే నేను ఆంధ్రాకి షిఫ్ట్ అయిపోతాను. నేను తెలంగాణలో కూడా చెప్తున్నా, పోయి ఆంధ్రాకి షిఫ్ట్ కాండి. వాళ్ళు ఉండనిస్తారా చూడండి, తెలుస్తుంది. మీ వాల్యూ మీకు తెలుస్తుంది. తెలంగాణ వాళ్ళు పోయి ఆంధ్రాలో షిఫ్ట్ కాండి. మొత్తం అమరావతి అడ్డికి పోయి పెట్టబెడ చదువుకొని వెళ్ళిపోండి. ఆంధ్ర వాళ్ళు మిమ్మల్ని ఉండనిస్తారా లేదా చూడండి. అంటే మన స్థాయి, అంటే మనం ఎంత ఉదారంగా ఉన్నామో తెలంగాణ వాళ్ళకి తెలుస్తుంది. మనం ఎంత అకామిడేట్ చేసుకున్నాం ఆంధ్ర వాళ్ళని. మన సంస్కృతి ఏమి అందరూ అంటారు ఆంధ్ర వాళ్ళు, వీళ్ళకు జంగ్లీగాండ్లు, వీళ్ళకి అవి అన్నీ కావు. తాగుతుండొచ్చు, తింటుండొచ్చు, గట్క తాగుతుండొచ్చు, గొంగడ వేసుకొని పండుకుంటుండొచ్చు. మిమ్మల్ని ఇక్కడ ఉండనిస్తున్నాము కదా. మీరందరూ కట్టకట్టుకుని తెలంగాణలో పోండి అమరావతికి, వాళ్ళు మిమ్మల్ని ఉండనిస్తారా చూడండి ఒకసారి. అప్పుడు తెలుస్తుంది. ఇమ్మీడియట్గా తెలంగాణకు వచ్చి ఆంధ్రలోనంతా తరిమి కొడతారు. నేను అందుకని చెప్తున్నా, ఆంధ్రాలో కల్చరల్ మెచ్యూరిటీ రాకపోతే అమరావతి కాదు, ఈ ఆంధ్ర అనే డెవలప్ కాదు. నేను రాసిస్తాను, డిబేట్కి సిద్ధం. నేను గుణాత్మక మార్పులు అంటే ఏంది? చంద్రబాబు నాయుడు యూజ్ చేస్తాడు గుణాత్మక మార్పులు అంటే పాపను అనుకొని ఎక్కువ తెలియదు చంద్రబాబు నాయుడు. గుణాత్మక మార్పులు అంటే గుణము అంటే ఏమి? ఆంధ్ర మెంటాలిటీ కూడా ఒక రాంగ్ గుణం. ఆంధ్ర మెంటాలిటీ అంటారు కదా, అది ఎందుకంటారు? అందరు అవలేవండి కదా, ఆలోచించే అంటారు. గుణాత్మక మార్పు అంటే ఆంధ్రాయిజంని వదిలేయండి. తెలంగాణ లాంటి ఉదారవాదం అలవాటు చేసుకోండి. నేనన్నా ఆంధ్రాలో కల్చరల్ చేంజ్ రాకపోతే, అంటే కల్చరల్ చేంజ్ ఎలా రావాలంటే తెలంగాణను చూసి నేర్చుకోండి. మీరు కబ్జాలు చేస్తున్నా, అన్ని చేస్తున్నా భరించుకొని ఇన్నేళ్ళు భరించిండ్రు, అది ఎక్కువ అనుకోండి. సపరేట్ చేస్తే మీ పరిస్థితి ఏమైంది మీరు చూసుకోండి. నేను స్ట్రైట్గా మాట్లాడతా, సుత్తి లేకుండా. మీలాగా అభిమాన సంఘాలు ఉండవు తెలంగాణలో. ఎవరికి వాడే యమునా తీరే అంతే.
ఇక్కడ అభిమాన సంఘాలు ఆ, వీడినే ఎత్తేయాలి ఏం లేదు. తెలంగాణకి ఎవడన్నా వెనక ముందు చేసినంటే వాడిని ఎత్తేస్తారు అంతే. వాడు వీడని ఏం లేదు. ప్రొఫెషనల్ అంటే పొలైట్నెస్, ప్రొఫెషనలిజం మెయింటైన్ చేయాలంటే త్యాగాలు చేస్తుంటారు. ఇప్పుడు నేను త్యాగం చేసిన నాకేం దక్కింది? అందరు నేను అకౌంట్ నెంబర్ ఇస్తాం అడుక్కో తింటున్నాం. అవసరమా? వాళ్ళని క్లిక్ చేసి బ్లాక్ చేసి పారేస్తాను. నేను టైం వేస్ట్ చేసుకున్నాను. నేను ఇస్తున్న సమాచారం లక్షల తేడా వస్తుంది. ఏమంటున్నా తప్పేముంది? ఇవ్వకపోతే క్వాలిటీ నేను తగ్గించేస్తాను. తగ్గించుకో, మేము చూడమంటారు. చూడకండి. అంటే ఇలాంటివి అన్ని జనాలు మన దగ్గర ఉన్న వాళ్ళు గమనిస్తున్నారు. గమనించి నువ్వు ఇట్లా చేస్తే వీళ్ళు ఇంప్రూవ్ గారు, వీళ్ళు పైసా ఇయ్యారు. నీ వీడియోస్ క్వాలిటీ ఏమి, నువ్వు చెప్పే సమాచారం ఏంది, ఆంధ్ర గురించి నువ్వు ఏమి ఎంత క్రిటికల్ సమాచారం చెప్తున్నావు వానికి అర్థమవుతలేదు. గూగుల్ వస్తే నీకేం మంట అంటారు. గూగుల్ వస్తే మంట కాదు, గూగులే మంట. మీకు తెలుస్తుంది. అసలు మీకు డేటా సెంటర్ అంటే తెలియదు. ఆంధ్రలో బాగా ఎడ్యుకేటెడ్ అంటే మొత్తం యూఎస్ ఉన్నారట. ఏం చేయడానికి పీక్కోవడానికి. ఒకటి చెప్తున్నాడు మీకు డేటా సెంటర్ అది. అమెరికాలో అడగండి డేటా సెంటర్ ఉంటే ఏమేమవుతుంది. అమెరికాలో ఉన్నారు కదా, అక్కడ డేటా సెంటర్స్ ఉన్నాయి. అక్కడ అడగండి డేటా సెంటర్ ఉంటే మీకు ఏం బాధ అని చెప్తారు. నరేంద్ర మోదీ సౌత్ ఇండియాని ఏం చేయాలని చూసిండు, ఏమైపోయాడు మీకు అర్థమవుతుంది. ఉంటేనే తెలంగాణలో బీజేపీని సాఫ్ చేస్తలేరు. మోదీ ఉన్నాడు కనుకనే బీజేపీ తెలంగాణలో బలపడుతుంది. బండి సంజయ్ వీళ్ళ కెపాసిటీ అందరికి తెలుసు. కిషన్ రెడ్డి ఏం పీకుతాడు తెలంగాణ నుండి? హైదరాబాద్లో గల్లీ లీడర్ కూడా కాదు ఇప్పుడు కిషన్ రెడ్డి. ఆయన కేంద్ర మంత్రి చేసి వసూళ్ళ కోసం పెట్టాడు. ఆయనకి ఏం చేత కాదు. మనం చూసినాం కదా జూబ్లీహిల్స్లో అమ్ముడు పోయాడు. కాంగ్రెస్కి అమ్ముడు పోయాడు కిషన్ రెడ్డి. రాజాసింగ్ మొత్తుకుంటున్నాడు, ఒరే ఏం చేస్తున్నారు అని. అమ్ముడు పోయాడు కాంగ్రెస్కి. అంటే ఈ డబ్బులన్నీ ఎక్కడ అవుతున్నాయి? అక్కడ అవుతుంది. అంటే సౌత్ ఇండియా జస్ట్ స్ట్రా పెట్టి పీల్ చేస్తున్నారు బీజేపీ. ఇది చెప్పవద్దు. మోదీ అభిమానులకు గాయాలైతే నాకేం అవసరం? నాకు సౌత్ ఇండియా ముఖ్యం, ఆంధ్ర ముఖ్యం, తెలంగాణ ముఖ్యం, ఎక్కువైతే కర్ణాటక ముఖ్యం, తమిళనాడు ముఖ్యం, అంతే. కేరళ నాకు ముఖ్యం కాదు. కేరళ నాకు ముఖ్యం కాదు. ఫస్ట్ తెలంగాణ, సెకండ్ ఆంధ్ర, థర్డ్ కర్ణాటక, ఫోర్త్ తమిళనాడు ముఖ్యం నాకు. తప్పేముంది? మోదీ ఇక్కడ వచ్చి ఏం డ్రామా చేస్తున్నాడు నాకు బాగా తెలుసు. ఫ్రస్ట్రేటెడ్ అవుతున్నాడు. ఎంతమందికి సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ వచ్చు నార్త్ లీడర్స్? వాళ్ళు వచ్చి బహిరంగ సభలు హిందీలో చెప్తే ఎవరికి అర్థమవుతుంది. అందుకోసం ఓట్లు పడతలేదు. మోదీ తెలుగు నేర్చుకొని తెలుగులో స్పీచ్ దంచితే మొత్తం బీజేపీ ఓట్లన్నీ, అంటే తెలంగాణ ఓట్లన్నీ బీజేపీకి పడతాయి. జస్ట్ తెలుగులో స్పీచ్ ఇస్తే మోదీకి రాదు, వీళ్ళకి పలకరాదు. కిషన్ రెడ్డికి ఏమొస్తుంది స్పీచ్ చేయడానికి? లక్ష్మణ్కి వస్తుందా స్పీచ్ చేయడానికి? రాదు. మళ్ళీ ఎట్లా బలపడతాయి? బలపడవు. యూజ్ అండ్ త్రో అన్ని చోట్ల ఉంటుంది. యూట్యూబ్లో కూడా ఉంటుంది. సబ్స్క్రైబర్స్ కూడా యూజ్ చేసుకొని త్రో చేస్తున్నారని నాకు కూడా అర్థమవుతుంటుంది. అందుకోసం మనం ఏం చేస్తాం? జస్ట్ సర్వైవల్ కోసం. సరేలే మనకు వస్తున్నాయి ఏదో ఒకటి. కానీ అంటే ఒక ప్రొఫెషనల్గా తీసుకున్న వ్యక్తి కొంత టైం తర్వాత అంటే ఆ ప్రొఫెషనలిజం మెయింటైన్ చేయలేడు. ఎందుకంటే జనాలు ఎట్లున్నారు. ఇప్పుడు మనము దానికి స్ఫూర్తి ఎట్లుంటుంది?
స్ఫూర్తి ఎలా ఉండాలి? మనం కూడా పల్టీ కొట్టి స్పాన్సర్లు తెచ్చుకొని ఏమైనా గడబడి చేయొచ్చు. నేను చేస్తా చూడండి నెక్స్ట్. నా కథ ఏందో చూపిస్తా. ఓ సపరేట్‌గానే నేను ఫ్లోట్ చేసి ఒకటి చేస్తాను నేను కూడా. నేను ఈ మంచి మార్గం నుంచి ట్రైమే టీవీ నుంచి చేయను కానీ నేను ఒక వేరే రూట్ ఎంచుకున్నా. అక్కడ నాకు ఈ సబ్స్క్రైబర్స్ వద్దు. దండ. నాకు ఈ సబ్స్క్రైబర్స్ వద్దు. నాకు వేరే వెరైటీ సబ్స్క్రైబర్స్ కావాలి. మన సత్తా కూడా చూపిద్దాం. మీరు ఇట్లా పోతే నేను అట్లా వస్తా. ఏం లేదు నాకేం ఎవరి మీద నాకు ఇది లేవు. న్యాచురల్లీ యూజ్ అండ్ త్రో కదా. అవసరం వచ్చిన అన్ని రోజులు లేకపోతే అంతే. ఇప్పుడు సబ్స్క్రైబర్స్ ఏం పెరుగుతున్నారు అంటే మీరు అట్లా చెప్తలేరు నాకొద్దు. నేను నిజాలే చెప్తా. ఇష్టం ఉంటే వినండి, లేకపోతే చెక్కేయండి. కానీ లబ్ధి పొందుతున్న వాళ్ళు దాక్కొని కూర్చోవడం అసహ్యం. అంటే మీరు చెప్పకుంటే ఎవడు చెప్పమంటున్నాడు? నేను కరెక్టే, మీరు చెప్పింది క్వశ్చన్స్ అన్నీ కరెక్ట్. ఎవడు చెప్పమంటున్నాడు? మేము అడుక్కున్నామా? నీవే చెప్తున్నావు. నేను జస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ పెడుతున్నా. మీకు అర్థమైండొచ్చు నేనేం చెప్తున్నా. ప్రజలు నాకు వచ్చి ఐడియాస్ ఇస్తున్నారంటే మీరు చూసుకోండి. నాకు నిజంగా పే చేస్తుందంటే యూట్యూబ్ నిజాయితీగా నాతో సహకరిస్తుంది. లేకపోతే నేను ఇప్పటిదాకా ఈ వీడియోస్ చేయను. యూట్యూబ్ అవుట్ ఆఫ్ ది వే నాతో సహకరిస్తుంది. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూట్యూబ్. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు యూట్యూబ్. యూట్యూబ్కి నన్ను నా గ్రేడ్ ప్రకారం నాకు పే చేయకుంటే ఇప్పటివరకు నేను వీడియో చేసేది బంద్ చేస్తాను. ఇది స్పష్టం. యూట్యూబ్ మ్యాజిక్ క్రియేట్ చేస్తుంది కనుక నేను ఇంకా వీడియో చేస్తున్నాను. యూట్యూబ్ మ్యాజిక్ పేమెంట్ చేయకపోతే నేను ఇప్పటివరకు నేను వీడియోనే చేయను. అంటే అలాంటి దుస్థితి ఏర్పడ్డది ఛానల్కి. అంటే టోటలీ యూట్యూబ్ ఇస్తే కానీ నాకు పైసలు వస్తాయి. అవుట్ ఆఫ్ ది వే ఇస్తుంది యూట్యూబ్ నాకు. మీరేమనుకుంటున్నామో అది. రేపొద్దు నా వ్యూస్ తెలుసు కదా మీకు. 1000 వ్యూస్ ఎంత వస్తాయి జనాలకు చూడండి. అడగండి వాడు వేస్ట్ వీడియో చేసి. కానీ యూట్యూబ్ అవుట్ ఆఫ్ ది వే నాకు ఇస్తుంది కాబట్టి నేను ఈ మాత్రం వీడియో చేయగలుగుతాను. కనుక మీరందరూ ఒకసారి ఆలోచించండి. ఒక న్యాయం కోసం, ఒక యాక్యురసీతోని ఈ ఛానల్ 2.5 yearsగా పోరాడి ఇంత యాక్యురేట్ సమాచారం ఇచ్చింది. అది ఉండాలా లేదా అనేది మీరు డిసైడ్ చేస్తే అయ్యే పని కాదు. కానీ క్వాలిటీ ఆఫ్ సమాచారాన్ని మెయింటైన్ చేయాలంటే దానికి ఖర్చులు అవుతాయి. ఆ ఖర్చులు తీర్చుకోకపోతే ఒక ఛానల్ ఎట్లా సర్వైవ్ అవుతుంది? ఒక ప్రజా సంక్షేమం కోసం ఉన్న ఛానల్ కాస్త కమర్షియల్ అయిపోతే రేపు మీకు క్వాలిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వస్తుందా? ఎవడు ఇవ్వమంటున్నాడు, ఇవ్వద్దు అంటారు. నిజంగానే ఇస్తాను నేను. మీరు ప్రాక్టికల్ చూడండి. నేను చాలా తగ్గించేసింది. బికాజ్ ఐ హ్యావ్ రియలైజ్డ్ సంథింగ్ ఈజ్ రాంగ్. ప్రజలకు ఏదో వేరే కావాలి, మనం వేరేనే ఇద్దాం కదా, ఇదెందుకు? సో నా మనోభావాలు ఇలా ఉంటాయి. నేను చెప్పేది ఇలా ఉంటుంది. నిజాలు ఖచ్చితంగా చెప్తాను. అంటే మీకు నస్తాయా లేదా, మీరు అభిమాన సంఘాలు మీరు ఏమంటారో మనకు అవసరం లేదు. ఎప్పటి వరకు నిజాలు చెప్పగలనో అప్పటి వరకు చెప్తాను. ఎప్పటి వరకు యూట్యూబ్ నాతో సహకరిస్తుందో అప్పటి వరకు ఈ ఛానల్ తప్పకుండా మెయింటైన్ చేస్తాను అని మీ అందరికీ తెలియజేసుకుంటూ, నేను డబ్బు కోసం తాపత్రయపడి నేను ఈ వీడియో చేస్తలేను. సెల్ఫ్ రియలైజేషన్ మీకు కూడా కొద్దిగా రియలైజ్ కావాలి. ఒక సమాచారాన్ని సేకరించాలి, కష్టపడాలి అంటే దానికి కూడా ఒక బూస్టప్ కావాలి. ఎవడు ఏమంటారు నీకు సమాచారం, అది కూడా 100% కరెక్ట్. మీ క్వశ్చన్ మీరు చూస్తే చూడండి, లేకపోతే లేదు. కానీ చూసే వాళ్లకు నేను ఇలా నా తరఫున నా అభిప్రాయం మీ ముందర పెట్టాను. ఇక మీ ఇష్టం. నమస్కారం.